హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నాయకులు రావడంతో పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తతగా మారింది. పరస్పరము దాడులు చేసుకున్నారు. కర్రలతోటిగా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం కూడా యూత్ కాంగ్రెస్ నేతలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు అయితే కంట్రోల్ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు రావడంతో పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తతగా మారింది. పరస్పరము దాడులు చేసుకున్నారు. కర్రలతోటిగా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం కూడా యూత్ కాంగ్రెస్ నేతలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు అయితే కంట్రోల్ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు రావడంతో పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తతగా మారింది. పరస్పరము దాడులు చేసుకున్నారు. కర్రలతోటిగా దాడులు చేసుకోవడంతో పెద్ద ఎత్తున అయితే పోలీసులు మోహరించడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈరోజు ప్రియాంక గాంధీ గారి మీద ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము శాంతియుతంగా వచ్చి ధర్నా చేస్తున్నాం. అదే బీజేపీ పార్టీ నాయకులు రాళ్లతోటి, కుర్చీలతోటి, కట్టెలతోటి దాడి చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు పోలీసులు ఏ విధంగా మా మీద దాడి చేస్తున్నారు. లాఠీ చార్జ్ జరిగింది. ఒక రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అది ఇటు అమిత్ షా ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చామని చెప్పి యూత్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. పరస్పరం వారే మాపైన దాడికి యత్నించారని, బీజేపీ వారే ముందు మాపై దాడి చేశారని చెప్పి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. మొత్తంగా కూడా రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే రెండు పక్షాలను, ఇటు బీజేపీ శ్రేణులను, యూత్ కాంగ్రెస్ శ్రేణులను అయితే అదుపులో తీసుకొని ఎక్కడి వారిని అక్కడనే పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్.